హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం షామీ మిక్స్ ఫ్లిప్ మొబైల్ అలాగే షామీ మిక్స్ ఫోల్డబుల్ 4 ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. షామీ నుంచి ఫస్ట్ వస్తున్న ఫ్లిప్ మొబైల్ ఇదే అనమాట, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఫ్లిప్ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 19th July 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఫ్లిప్ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ చూద్దాము. దీంట్లో ఇంటర్నల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.86 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ TCL OLED LTPO ప్యానల్తో వస్తుంది. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసుకుంటే 2912x1224 పిక్సెల్స్ ఉంటాయి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2160Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎక్స్టర్నల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే 4.1 ఇంచెస్ ఉంటుంది. ఇది కూడా TCL డిస్ప్లేనే, OLED డిస్ప్లే ఇది కూడా. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 1392x1208 పిక్సెల్స్ ఉంటాయి. ఇది కూడా 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి 2500 నిట్స్ మ్యాక్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 2160Hz PWM డిమ్మింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ చూసుకున్నట్లయితే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్తో వస్తుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. 256GB 512GB 1TB అయితే స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసినట్టయితే 4780 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts వైడ్ ఛార్జింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX816 సెన్సార్తో వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది విత్ OIS-తో వస్తుంది. ఇది వచ్చేసి ఓమ్ని విజన్ సెన్సార్ని యూజ్ చేశారు. ఇంకో కెమెరా కూడా ఉంది, పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అనమాట. ఇది కూడా OIS-తో వస్తుంది. ఇది కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ఓమ్ని విజన్ సెన్సార్ని యూజ్ చేశారు. 2x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే 3500 3D లిక్విడ్ కూలింగ్ యూనిట్ని యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. Wi-Fi 7కి సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4కి సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా ఉంది. ఇది చూసుకున్నట్టయితే ఫోల్డెడ్ సైడ్ చూసుకున్నట్లయితే 16.19 mm థిక్న్ ఉంటుంది. అలాగే అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 7.8 mm థిన్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. IR బ్లాస్టర్తో కూడా వస్తుంది అనమాట. Android 14తో వస్తుంది. HyperOS 1.0 మీద అయితే ఇది రావడం జరుగుతుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుందాము. 3 మోడల్స్ వస్తుంది. ఈ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 69,000 రూపాయలు అలా పెట్టడం జరిగింది. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 84,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది. అన్ని స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేయండి. ఇక కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అది స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి మీరు చెక్ చేయండి. షామీ మిక్స్ ఫోల్డ్ 4 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎక్స్టర్నల్ డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.56 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా LTPO ప్యానల్తో వస్తుంది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2520x1080 పిక్సెల్స్ ఉంటాయి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 నిట్స్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే ఇది కూడా TCL డిస్ప్లేనే. ఇంటర్నల్ డిస్ప్లే సైజ్ చూసుకుంటే 7.98 ఇంచెస్ ఉంటుంది. అలాగే ఇది కూడా TCL డిస్ప్లేనే. సామ్సంగ్ E7 AMOLED డిస్ప్లేని అయితే యూజ్ చేయడం జరిగింది. దీని పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2488x2244 పిక్సెల్స్ ఉంటాయి. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. USF 4.0 స్టోరేజ్తో వస్తుంది. ఇక 12GB 16GB ర్యామ్ ఉంటుంది. 256GB 512GB 1TB అయితే స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 5100 mAh బ్యాటరీ ఉంటుంది. 67 watts వైడ్ ఛార్జింగ్కి, 50 watts వైర్లెస్ ఛార్జింగ్కి, 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఎక్స్టర్నల్ కెమెరా చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇంటర్నల్ కెమెరా చూసుకున్నట్టయితే 20 మెగాపిక్సెల్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈ రెండు కూడా ఓమ్ని విజన్ సెన్సార్స్నే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకుంటే క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. అన్ని కెమెరాస్ కూడా మంచిగా యూజ్ అవుతాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది కూడా ఓమ్ని విజన్ సెన్సార్తో వస్తుంది విత్ OIS ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అలాగే ఇంకోటి 50 మెగాపిక్సెల్ ఉంటుంది. పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ అంటున్నారు. 3x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఇది కూడా OIS-తో వస్తుంది. 10 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది కూడా టెలిఫోటో లెన్సే. ఇది యూజ్ చేసి మీరు 5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. IR బ్లాస్టర్ ఉంది. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. అలాగే X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది. ఇక అన్ఫోల్డ్ సైడ్ చూసుకున్నట్లయితే 4.59 mm థిన్ ఉంటుంది.
ఫోల్డెడ్ సైడ్ చూసుకున్నట్లయితే 9.47 mm థిన్ ఉంటుంది. దీని వెయిట్ చూసుకున్నట్లయితే 226 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. IPX8 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మీకు అడిషనల్ ఫీచర్స్ అన్ని ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, ఒకసారి చెక్ చేయండి. దీనికి సాటిలైట్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు చెక్ చేయండి. మెయిన్గా అయితే నేను చెప్పిన Android 14 మీద వస్తుంది, HyperOS 1.0 మీద కూడా వస్తుంది. ఇక దీని ప్రైజెస్ చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,03,600 రూపాయలు పెట్టారు. హై ఎండ్ మోడల్ ఉంటుంది కదా 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,26,600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. ఇంకోరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.